హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్స్లో ఆదిత్య ఓం గురించి ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. బయట నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఛత్రపతిలాగా మారిపోయినాడంట అసలు ఆదిత్య ఓం. ఏంటి ఆ కథ మాట్లాడుకుందాం. దాని తర్వాత బజ్ ప్రోమోలో ఎరగదీసి అడుగుతున్నాడు అర్జున్. అసలు ఒక్కొక్క పాయింట్ అంటే వీడియోస్ మొత్తం కంటిన్యూస్గా వేసి నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అని విష్ణుని పాయింట్అవుట్ చేసావు కదా, వీటిని ఏమంటారన్న సెన్స్లో అడుగుతుంటే అవన్నీ నాకు స్పెషల్ మూమెంట్స్ అని చెప్పి సోనియా చెప్తుంది. అసలు వీడియో స్టార్టింగే సో ఈయన క్వశ్చన్స్ అడిగే ముందే ఒక మాట, అన్నిటికీ సిద్ధమా అన్నట్టు, అంటే నీ స్టైల్లో నువ్వు క్వశ్చన్స్ అడిగితే నా స్టైల్లో నేను ఆన్సర్స్ ఇస్తా అన్నట్టు అంది. అక్కడే అని బోయపాటి గారు అంటారు కదా, కెమెరా స్టార్ట్ యాక్షన్ అన్నట్టు వెళ్ళిపోయింది అనమాట. ప్రోమో రియల్గా ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. సో ప్రతి ఒక్కటి రాబట్టే ప్రయత్నం చేస్తాడు. పృథ్వీని నువ్వు వెపన్లాగా వాడుకుంటున్నావు అని బయట మేము అనుకుంటున్నాము. నువ్వు నైనికా వీక్ అంటున్నావు. వీక్ ఎవరంటే నైనికా అంటది. నువ్వు నైనికా వీక్ అనుకుంటున్నావు, కానీ నిఖిల్ వీక్ అని మేము అంటున్నాము అని అంటాడు. మన వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాము, నిఖిలే చాలా వీక్ అసలు. ఇంట్లో మామూలుగా మాట్లాడితే ప్రీ ఎగ్జిస్టింగ్ రేజ్ని పక్కన పెడితే అని. సో మళ్ళీ ఏమంటుందంటే, నేను వాళ్ళకి అనాలిసిస్ మాత్రమే ఇచ్చాను, సో ఖచ్చితంగా నిఖిల్ టాప్ 3లో ఉంటాడు. అంటే మరి ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు కదా, ఎలా ఉంటాడు? సో ఇప్పుడు నువ్వు అనాలిసిస్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దాకా టాప్ 3 అన్నావు. నువ్వు బయటకు వస్తే ఎలా అంటే ఏమో చూడాలి అన్నట్టు అంటుంది. అంటే ఇప్పటికీ నా వల్లే నిఖిల్ గేమ్ కొంచెం ముందుకు వెళ్తుందన్న ఫీలింగ్లో ఉంది. అసలు అర్థం కావట్లా నాకు. ఆన్ ద అదర్ సైడ్ ఏమో అనిపిస్తుంది అంటే, నిఖిల్ అసలు ఏమితో గేమ్ ఆడేమని పంపించాడా అనే డౌట్ కూడా వస్తుంది నాకు. నిఖిల్ గేమ్ అలానే ఉంది యాక్చువల్గా. సో ఇవన్నీ చూపించాను అనమాట. లాస్ట్లో నువ్వు వెళ్ళిపోతే కొబ్బరికాయలు కొట్టాలని ఒకరు పెట్టిన కమెంట్ చూపించాడు. దాన్ని ఉంది ఫెయిర్ ఎనఫ్ అన్నట్టు అంటది. ఈ స్పోర్టివ్నెస్ నాకు నచ్చింది సోనియానీలో అన్నట్టు మాట్లాడతాడనమాట. సో అన్లిమిటెడ్ హగ్గుల గురించి ఆయన అడిగినప్పుడు సోనియా అంతే ధీటుగా నాకు తెలిసి కవర్ చేసి ఉంటుంది. అది ప్రోమో కాబట్టి అర్జున్ మాటలు ఇది చేసేది చెప్తే సోనియా ఖచ్చితంగా ఆమెకి డిఫెండింగ్ స్కిల్స్ ఎక్కువ ఇటువంటి వాటిల్లో. సో వాళ్ళని ముందు పెట్టి నువ్వు వెనకుండా ఆడావు, నీదే మాట, కప్పటన్నాటక సూత్రధారి నువ్వు అన్నట్టు మాట్లాడతాడనమాట. మొత్తానికి ప్రోమో మాత్రం చించి వదిలిపెట్టాడు అసలు. అంటే అర్జున్ యొక్క ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ని బయటపెట్టిన ఒక ఇది. ఇప్పుడు ఒక రకంగా నిఖిల్ మళ్ళీ బెస్ట్ ఫ్రెండేగా ఆయనకి. నిఖిల్కి అండ్ దెన్ అర్జున్ అంబటికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయినా నిఖిల్ వీకెస్ట్ అని అన్నాడుగా, అంటే ఆట ప్రకారమే ఆయన వెళ్తున్నాడు. సో వేరే లెవెల్ అనిపించింది నాకు ప్రోమో. కుదిరితే చూడండి. లేటుగా వేసాడనమాట అసలు. దాని గురించి చాలామంది వెయిట్ చేశారు యాక్చువల్గా. రకరకాల అపోహలు. అసలు అట్నుంచి అటు వెళ్ళిపోయిందేమో ఆమె, నేను ఇవ్వలేదందేమో, అట్లా సోషల్ మీడియాలో ఏముంది, ఇంకా వస్తానే ఉంటాయి ఇక ఏదైనా జరిగితే. బట్ ఫైనల్లీ ప్రోమో అయితే వదిలాడు. సూపర్ అనిపించింది. కుదిరితే ప్రోమో చూడండి. నెక్స్ట్ నామినేషన్స్ అప్డేట్స్కి వెళ్దాం. నామినేషన్ అప్డేట్స్లో ఆల్రెడీ ఈ వీకు అసలు అమ్మీ తుమ్మి తేలబోయేది ఈ వీకే. ఎందుకంటే ఒక వీక్ నిఖిల్ ఉన్నాడు హైయెస్ట్లో, ఒక వీక్ విష్ణు ఉంది, ఒక వీక్ నబీల్ వచ్చాడు సడన్గా, మణికంఠకి ఓటింగ్ బ్యాంక్ ఉంది. ఇంకా లీస్ట్లో అంటే ఆదిత్య నైనికాలే ఉంటారు ఈ వీక్. అంటే ఉన్నది ఈ 6 కాబట్టి. అయితే వీళ్ళ నలుగురిలో కూడా ఇప్పుడు ఈ 6 ఇప్పుడు లేనిది ఎవరెవరు? లేనిది యష్మి లేదు, ప్రేరణ లేదు, చీఫ్గా సీత లేదు, పృథ్వీ లేడు. ఉన్న 10 మందిలో వీళ్ళ 9 లేరు, మిగిలిన 6 ఉన్నారనేది అప్డేట్. అయితే ఇక్కడ నిఖిల్ ఎలా వచ్చాడు చీఫ్గా అనే దానికి హౌస్ మేట్స్ షాక్ ఇచ్చారు. అంటే బిగ్ బాస్ రకరకాలుగా మారుస్తుంటాడు ఫార్మేట్. ఒక వారం జరిగితే ఇదే జరగాలని లేదు. సో ఇద్దరు చీఫ్లు అంటే ఇద్దరు చీఫ్లని ఒకరిని నువ్వు సేవ్ చేయ, ఒకరిని నువ్వు ఎలిమినేట్ చేయాలనే కాన్సెప్ట్ ప్రతి వారం ఉండదు. సో కొంతమంది ఎలా అనుకున్నారంటే అది జరగంగానే ఆ లాస్ట్ వీక్ అలా జరిగింది, ఈ వీక్ ఇలానే జరిగిద్ది, మీరు మర్చిపోతున్నారు అని చెప్పడం అన్నట్టు అంటున్నారు. అలా ఉండదు. సో ఈ వీక్ ఏం జరగబోతుందంటే బయట నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం సో హౌస్ మేట్స్కి ఇచ్చా అంట ఆప్షన్. ఏమని? మీరు ఒకరిని తీయండి, ఒకరిని నామినేషన్లోకి తండి అని. నిఖిల్ని తెస్తారు వీళ్ళు, సీతాని సేవ్ చేస్తారు. ఆబ్వియస్గా అలా చేయకపోతే వేరే అయిపోద్ది గేమ్. వాళ్ళకి తెలుసు నిఖిల్ డమ్ గేమ్ ఆడాడు అని అందరూ అని. ఆ తర్వాత నిఖిల్ని సేవ్ చేస్తే వాళ్ళు ప్రజాకోర్టులు ఇదవరా, అందుకని నిఖిల్ని తెస్తారు. అందుకని నిఖిల్ నామినేషన్లో ఉన్నాడు. నెంబర్ 2, నామినేషన్ జరిగేటప్పుడు ప్రేరణ వర్సెస్ ఆదిత్య జరిగిందంట. ప్రేరణ అంటే ఈ వారం నామినేషన్స్ మంటల్లో వేయాలి. ఏది? ఫోటోని తీసుకెళ్ళి. ప్రేరణ ఆదిత్య బొమ్మని మంటల్లో వేయటానికి ట్రై చేసినప్పుడు నామినేషన్లో ఆయనకు మామూలుగా రేజ్ కాలేదంట. వెళ్ళి ఆ మంటల్లో వేస్తారు కదా, సప్పని ఇలా చేయి పెట్టి అలా తీశాడంట ఆ ఫోటోని. చక్రపతి అన్నట్టు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయించాము అక్కడ.
ఇంకా ఆయన అసలు మామూలుగానే మాట్లాడు, కొంచెం మృదు స్వభావి, కొంచెం ఎంతసేపటికి షుగర్ కోటింగ్ మాటలు ఎక్కువ మాట్లాడుతాడు నామినేషన్స్‌లో అన్న ఇది నుంచి ఆయన అలా చేశాడంటే ఏంది అసలు ఆ ధైర్యం ఏంది? ఆ మాటలేంది? ఆయన పెట్టే మాటల్లో అసలే ఈ వీకు ప్రేరణ చాలా బాగా మాట్లాడింది. ప్రేరణ చాలా లాజికల్‌గా మాట్లాడింది. ప్రేరణ కరెక్ట్‌గా మాట్లాడింది. ప్రేరణ సూపర్, ప్రేరణ తురుము అన్న ఇది నుంచి ప్రేరణ నామినేషన్‌లో ఇది జరిగినప్పుడు ఆయన ప్రేరణలోని విషయాలను ఏదన్నా కరెక్ట్‌గా గాని డిఫెండ్ చేయగలిగాడనుకో అసలు వేరే లెవెల్‌కెళ్ళిపోతాడు ఆయన. ఆయన సేవ్ అయిపోయే అవకాశం అంటే ఆహ్, ఉంది. కానీ ఇప్పుడు ఈ వీక్ మిడ్ వీక్ అన్నాడు. అక్కడే తేడా కొడుతుంది. ఇప్పుడు సింపుల్ అబ్బా! ఎవరు నామినేట్ చేశారు ఏంటి అన్నీ పక్కన పెడదాం. ఓకే. ఒక సింపుల్ మ్యాథ్ చూద్దాం. సింపుల్ మ్యాథ్ గాని చూస్తే అక్కడున్న వాళ్ళలో 6 ఈ వీక్. నిఖిల్ ఎలిమినేట్ అవుతాడా? సూపర్ ఓటింగ్ ఉంటది ఆయనకి. గేమ్‌తో సంబంధం లేకుండా. నబీల్ అసలు 'బిగ్ బాస్ 8లో ఎగిసిన తారా జువ్వ అది లాస్ట్ వీక్ నుంచి. స్టాండర్డ్ ఓటింగ్ వచ్చేసింది నబీల్‌కి. నబీల్ అవుతాడా? అవ్వడు. విష్ణుప్రియ ఆమె ఎలా ఆడినా రిసీవ్ చేసుకోవటానికి ఒక వర్గం ప్రేక్షకులున్నారు. విష్ణుప్రియకి. తన క్యూట్‌నెస్, తన బబ్లీనెస్, అంటే కొంచెం క్రింజ్ కంటెంట్ అప్పుడప్పుడు ఇస్తనే గాని వీకెండ్స్‌లో అది పక్కన పెడితే ఈ అమ్మాయి చాలా మిగిలినోళ్ళ కంటే కుళ్ళు కుతంత్రాలు తెలియవు. ఏదైనా సరే అలా ఎళ్ళిపోద్ది. కాకపోతే కొంచెం తింగరబుచ్చిలాగా మాట్లాడి చెప్తే విష్ణుప్రియకి అంటరా బంగారం రా అన్నట్టు అనేవాళ్ళు చాలామందున్నారు. సో, దానికి తోడు ఓటింగ్ ఉంది. సో, విష్ణుప్రియ కూడా సేవ్. సో, మణికంఠని ఆల్రెడీ తీసుకెళ్ళి జైల్‌లో పెట్టాడు. ఏమనుకున్నా గాని ఆయన ఆయన ఆయనకంటూ ఆయనకి సింపతి చూపించే ఒక వర్గం ప్రేక్షకులున్నారు. సో, ఖచ్చితంగా మణికంఠ కూడా బయటపడే అవకాశాలు ఎక్కువ. ఏది సింపుల్ మ్యాథ్ నేను చెబుతున్నా. ఉన్న ఆరుగురిలో ఈళ్ళెల్లరూ అనిపించింది. వీళ్ళ నలుగురిలో ఎవరెళ్ళినా అది సెన్సేషనే. అర్థమవుతుందా? వీళ్ళ నలుగురిలో ఎవరెళ్ళినా అది ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడే. సో, ఇక ఎటు తిరిగి మనం మాట్లాడుకోవాల్సొస్తే బయట నుంచి వస్తున్న 6 నామినేషన్స్‌లో ఎటు తిరిగి మనం మాట్లాడుకోవాల్సొస్తే ఆదిత్య గురించి మాట్లాడుకోవాలి, నైనిక గురించి మాట్లాడుకోవాలి. ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే మామూలుగా ఓటింగ్ ప్రకారం జరిగితే వీళ్ళిద్దరిలోనే జరగాలి. ఓటింగ్ ప్రకారం జరగకపోతే ఈ నలుగురిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ తీసి సీక్రెట్ రూమ్‌లో పడేయాలి. ఇది జరగటానికే ఛాన్స్ ఉంది. ఒకవేళ 2 ఎలిమినేషన్స్ నిజంగా అసలు సీక్రెట్ లేదు, ఏమి లేదు. 2 జరగాలి అంటే మాత్రం నైనిక, ఆదిత్యయే జరగాలి. ఓటింగ్ పరంగా ఇంతవరకు చూసిన ట్రెండ్స్ ప్రకారం. సో, దాన్ని కాదని ఈ వీక్ సడెన్‌గా ఆదిత్య గారు రేజ్ అయిపోయి ఇంకొకరు ఎవరినన్నా డౌన్‌లోకి తెస్తాడా అన్నదే క్వెషన్ మార్క్ అనమాట. అది జరిగితే వేరే లెవెల్ ఇంకా. చూద్దాం చాలా వింతలు జరిగిపోతున్నాయి. నామినేషన్స్‌లో సీత మళ్ళా ఏడ్చిందంట. ఎందుకంటే విష్ణుప్రియని నామినేట్ చేసిందంట. ఇది లీక్డ్ అప్డేట్ మాత్రమే. మామూలు ప్రోమో వచ్చాక ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం. సో, ఈలోపు సోషల్ మీడియాలో తిరుగుతున్న అప్డేట్స్ మీ ముందుకు తెచ్చే చిన్న ప్రయత్నం అనమాట. సీత వచ్చి విష్ణుప్రియని ఏంగానే విష్ణుప్రియని నామినేట్ చేసి ఫ్రెండ్ కదా విష్ణుప్రియ. సో, రీజన్ వల్ల ఎయ్యాలనిపించింది గేమ్‌లో భాగంగా. కానీ ఫ్రెండ్ కదా అన్నట్టు ఏడ్చిందంట. అదేదో మనము తెర మీద చూడాల్సిందే. సో, ఇంకా యాజ్ యూజువల్ నైనికాకి బాగానే పడుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ విష్ణుప్రియ నైనికాకంది, మణికంఠ నైనికాకి చూపిస్తున్నాడు. సో, మణికంఠకి ఇంకా చాలా ఓట్లు పడుంటాయి ఈసారి. మణికంఠని వదిలే సమస్యే లేదంటున్నారబ్బా! హౌస్‌మేట్స్ మాత్రం. మామూలుగా ఉండటంలా మణికంఠకి. మణికంఠకున్న అదృష్టమో ఏమో గాని ఎవ్రీ వీకు నామినేషన్‌లోకొచ్చి 4 వారాలు నామినేషన్ సేవ్ అయ్యాడంటేనే ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడ్డట్టు. ఇనీషియల్ 4 వీక్స్ చాలా టఫ్. అలా ఎందుకంటే అసలే వీళ్ళంత ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేని ఒక పర్సన్. సరే ఆయన రకరకాలుగా ఆడాడు. ఫస్ట్ వీక్ ఓవర్ ఎమోషన్ చూపించాడు. ఏదైతేనేమి ఆయన మెటల్ ఆయన ప్రూవ్ చేసుకొని ఆయన డిఫరెంట్ గేమ్ ఆడుతున్నా చాలా నచ్చని విషయాలు ఉన్నాయి ఆయనలో. బట్ స్టిల్ సో, అలా ముందుకెళ్తున్నాడనమాట. సో, మణికంఠని మళ్ళా నామినేట్ చేయటం వల్ల మళ్ళా ఒక టాక్ ఆఫ్ ద ఇది. అరే మళ్ళా మణికంఠనేరా? ట్యాగ్ అంటే బ్యాడ్ ట్యాగ్ మణికంఠకే. 0 అంటే మళ్ళా మణికంఠకే. నామినేషన్ అంటే మళ్ళా మణికంఠకే. ఏమిరా బాలరాజు ఇది? మీరేమన్నా తోపులా? ఆయన మించి ఏమన్నా బాగా ఆడుతున్నారా? ఎందుకురా ప్రతిసారి ఎయ్యాల్సిన ప్రతిసారి మణికంఠనే ఏస్తారు అన్న ఫీల్ జనాల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఆయన సేవ్ అనేది చాలా ఈజీ అయ్యిద్ది. దానికి తోడు ప్రేక్షకుల మూడ్‌ని బట్టి ఆయన యాక్షన్ లోపల ఉంటదా ఆటోమేటిక్‌గా. "ఏయ్ దేములురా మీరు లవ్ యూరా" అంటున్నాడు రాత్రి గూడా అసల. సో, చాలా టెన్షన్ పడ్డాను. హార్ట్ అయితే అంత ఇదైపోయింది అని కూడా భయపడ్డాడు. సీతతో చెప్పేటప్పుడు చెప్తాను నామినేషన్స్ గురించి. అది నా అర్ధరాత్రి వీడియోలో చేశాను. అయన్నీ చూడండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.